नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। भाजपा बरंगल जिला अध्यक्ष गंता रवि कुमार ने कहा कि गरीबों के कल्याण के उद्देश्य से जीएसटी में कटौती के नरेंद्र मोदी सरकार की हालिया फैसले से गरीब लोगों को सीधा लाभ हुआ। बरंगल एलबी नगर में अन्य लोगों की एक बैठक में भाजपा जिला अध्यक्ष गंता रवि कुमार, राज्य नेता एराबेली प्रदीप राव, आरूरी रमेश रक्षक, सतीश वेंकटरमन, जिला नेता वाका हरिशंकर, तिरुपति रेड्डी और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए गंता रवि कुमार ने कहा कि दैनिक आवश्यकता और घरेलू वस्तुओं की कीमतों में कमी आने से गरीब लोग खुशी के साथ त्योहार मनाने जा रहे। భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఉదయం నుండి ఒక ఆధ్యాత్మికమైన శోభను నవరాత్రుల్లో ప్రజలు జరుపుకుంటున్నారు. అలాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి కానుకగా దేశ ప్రజలందరికీ కూడా జీఎస్టీలో అనేక సంస్కరణలు తీసుకురావడం. ఈరోజు మొన్న కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మరియు ఈ జీఎస్టీ నిత్యావసర వస్తువులే కావచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియంలే కావచ్చు, మిగతా పేదవాడికి రైతులకు కావాల్సిన అన్ని వస్తువులపైన జీఎస్టీని సరళీకృతం చేయడం జరిగింది. దీని ద్వారా కేంద్రానికి సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల వరకు బడ్జెట్ పైన ప్రభావం బరువు పడుతుంది. అయినా కూడా 2.5 లక్షల కోట్ల ప్రజలకు ఆదాయం లేకున్న వాళ్ళని ఆదా చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సరళీకృతం చేశారు. దీంట్లో అనేక సరళీకృతమైన అనేక సెగ్మెంట్స్ ఉన్నాయి. మెయిన్గా ఈరోజు భారతదేశంలో చాలామంది ప్రజలకు ఈరోజు వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా దూరంగా ఉంటుంది. ఈరోజు మన ఆరోగ్య భద్రత విషయంలో కానీ, జీవిత భద్రత విషయంలో కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. అలాంటి ఇన్సూరెన్స్ పాలసీలకు గత 56 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ట్యాక్సుల రూపకంగా విపరీతంగా ఇన్సూరెన్స్ పాలసీ పెట్టడం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ సెక్టార్ని కంప్లీట్గా 0% ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇన్సూరెన్స్లు అన్నీ కూడా సరళీకృతం చేసి పేదవాడు హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకుంటే దాంట్లో 1 రూపీ కూడా ట్యాక్స్ లేకుండా చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలోనే మనము సువర్ణ అక్షరాలతో దిగుతుండగా ట్యాక్స్ సంబంధించిన విషయం. చదువులపైన అంటే మ్యాప్స్ కానీ, స్లేట్స్ కానీ, రబ్బర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, విద్యకు సంబంధించి పేదవాడు వాడి పిల్లోడు చదువుకునే స్టేషనరీ సామాగ్రి పైన కూడా ఈరోజు ఎలాంటి ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. అది ఒకటి. రైతుల విషయాలు కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్ సెగ్మెంట్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు ఒక ఎంత పెద్ద ధైర్య సంస్థమైన నిర్ణయం తీసుకున్నారంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానంలోకి తీసుకుపోయే విధంగా ఉంది. ఈరోజు ప్రతి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి కిరాణా షాప్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ భారతదేశంలో తయారు చేసిన వస్తువులతోనే నింపాలి. వాటితోని వికసిత్ భారత్ దృష్ట్యా మన స్వాతంత్రం సాధించుకొని 100 సంవత్సరాలు పూర్తి 2047 వరకు వికసిత్ భారత్ కావాలి అంటే స్వదేశీ వస్తువుల యొక్క వినియోగం అయినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా మనం ఎదుగుతామనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకున్నారు. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము వరంగల్ నగరంలోని ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సరళీకృతం చేసి మనకు గిఫ్ట్గా ఇస్తే మనందరం కూడా వారికి మన స్వదేశీ వస్తువులను మాత్రమే కొన్ని, విదేశీ వస్తువులను కాకుండా స్వదేశీ వస్తువులనే కొన్ని వారికి మనం